మధ్యకాలంలో రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి వైఎస్ఆర్ నాయకుడు మంత్రి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఆయన ఎంతసేపు ఏదో క్యాస్ట్ పరంగానో ఇంకో రకంగానో ఎలిప్ చూపిస్తున్నారు తప్ప అభివృద్ధి మీద ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితులు లేవు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో తరిమేస్తే ఇక్కడికి వచ్చి ఏదో అలా చేస్తాం ఇలా చేస్తాం అన్నారు తప్ప ఇక్కడ ఎంతసేపు ఇక్కడ రూరల్లో జరిగిన అభివృద్ధి ఎంతో ఉంది కాబట్టి గత రెండు పర్యాయాలు కూడా ఇక్కడ బుచ్చి చౌదరి గారు విజయం సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అత్యధిక మెజార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బుచ్చి చౌదరి గారు విజయం సాధిస్తారు ఇక్కడ. మరి ఆయన ఏదైనా పని ఉంటే నలుగురికి రోడ్లు వేయడంలో కానీ ఇంక వేరే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో చూపించాలి తప్ప ఇలాగా ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మా కాన్స్టిట్యున్సీలో లేవు. ఎలాగని ఈ దిష్టి బొమ్మలు తగ్గడం కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ లేవు. మరి ఇవాళ కొత్తగా వచ్చిన ఆయన వేణు గారు ఎక్కడో రాజకీయాలు ఇక్కడ చేద్దామంటే కుదరదు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది నలుగురు కిష్టులు మారారు మీ వైఎస్ఆర్ నుంచి. ఇవాళ కొత్తగా వచ్చి మళ్ళీ మీరు ఏదో చెప్తున్నారు. ఏమనుకున్నా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక్కడ జనసేన టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తే తీరుతుంది. మీరు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారని ఈ సభలో తెలియజేస్తూ మరి ఇప్పుడైనా సరే మీరు గౌరవంగా హుందాగా వ్యవహరించి మీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి తప్ప ఇలాంటి దిక్కుమల రాజకీయాలు చేసి ఈ నియోజకవర్గాన్ని పాడు చేయొద్దని మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున కోరుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి పంపే విధంగా కూడా మేమందరం కూడా కృషి చేసి మా బుచ్చి చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. పనిచేసే వారందరూ కూడా ఒక నిబద్ధతతోని క్రమశిక్షణతోని పనిచేస్తూ అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ అండి. అలాంటి పార్టీలో పార్టీ వ్యవస్థాపకం నుంచి కూడా మరి ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మరి ఆ యొక్క బొమ్మని తగలబెట్టడానికి మీకు ఏ పార్టీ హక్కు ఉన్నదండి? అసలు మీరెవరండి ఆయన బొమ్మను తగలబెట్టడానికి? అసలు మీరు కుప్పి గొంతులు వేస్తా ఉన్నారు. పులి ముందంట పిల్లి నీ పోలుకులోనే ఉన్నాను నీ అంతటా నేనని మేసం తిప్పుతుందట. అలా ఉన్నది ఇక్కడ పరిస్థితి. చాలా అసభ్యకరంగాను అసహ్యంగాను ఉన్నదండి. ఎవరండి అసలు మీరెవరో? చెత్త పనులు చేసేటువంటి చెత్త పార్టీ మీది, పనికి మాలిన పార్టీ మీది. ఎందుకండి శిలాపలకాలు పెట్టేస్తున్నారు? ఒక్క పని చేశారా మీరు? చెప్పండి, ఏం పని చేశారు? సగం పూర్తయిపోయినటువంటి రాజధానిని కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగి ఉన్నారు మీరు. అది మాత్రమే కాదండి, ఏం చేశారు? ఉన్న ఆస్తులను అమ్మేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి సంక్షేమం ఇచ్చేస్తానంటున్నారు. ఎక్కడిచ్చారు మీరు సంక్షేమం అని నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. ఏది సంక్షేమం? అభివృద్ధి అది. అసలు రూపాయేమో వీధి గుండా ఇచ్చి 100 రూపాయలు వెనక నుంచి తీసుకుంటూ ఇదా సంక్షేమం, ఇదా అభివృద్ధి? సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసినటువంటి దొగ్గుల్బాజీ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేము ఖండిస్తా ఉన్నామండి. అది మాత్రమే కాదండి, ఏమండి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ మంత్రులు, మీ పార్టీ వాళ్ళు. ఎందుకని మాట్లాడుతూ ఉన్నారు? ఎస్సీలకు సంబంధించినటువంటి డబ్బులని మరి మాకు రాకుండా దగా చేసి ఇష్టానుసారంగా మీరు మళ్లించేసుకుని మొట్టమొదటిగా ఎస్సీలని దగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేము ఖండిస్తా ఉన్నామండి. ఇదిగో చెప్తా ఉన్నారు కదా, కబుర్లు చెప్పులు తెగిపోతాయి, గుడ్డులు తెగిపోతాయని. ఎవరిని తెగొడతారో చూద్దాం. ఎలక్షన్ ఏమండి పలకాలు ఎట్టేస్తున్నారు. 15వ తారీఖునేమో మరి కోడ్ వచ్చేస్తుంది. ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారో? ప్రజల్ని మభ్య పెడతారా? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? ప్రజల్ని అమాయకులను చేస్తారా? ఇంతవరకు ఒక అవకాశం ఇవ్వండి అని మీరు చేసినటువంటి పిచ్చి పరిపాలన చాలని ప్రజలందరూ గ్రహించారు. మీ అందరినే మరి చెప్పులతో తరిమేటువంటి రోజు దగ్గరే ఉన్నదండి. చెప్పులుచుకుని కొట్టేటువంటి రోజు దగ్గరే ఉన్నదండి. ఈ దొగుడ్బాజీ పరిపాలన అసహించుకుంటా ఉన్నారు. మీ అందరినీ చెప్పులతో మరి తరిమి కొట్టేటువంటి రోజు మరి ఈ ఎలక్షన్ లో మేము అఖండ మెజారిటీతో జనసేన టీడీపీ పొత్తుతో అఖండ మెజారిటీతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఖాయం. 50,000 మెజారిటీతో మరి ఇంచుమించు 1,00,000 మెజారిటీతో మా బుచ్చన్నని గెలిపించుకుంటాం ఖాయమని మేము మనవి చేస్తూ, ఏమండి ఎస్సీలు మా వెనకాల ఉన్నారు, బీసీలు మా వెనకాల, మా గురించి కితాబు ఇచ్చేటువంటి అర్హత మీకు ఎక్కడున్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. ఎస్సీలందరూ ఇరుసుకుపోయారండి. ఎస్సీలను మోసం చేసినటువంటి దొగుల్బాజీ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అని నేను చెప్తూ మరి ఇలాంటి పార్టీని చెప్పుతో కొట్టి తరిమి కొట్టే
తరిమేసేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉన్నదని ఖండిస్తూ మనం చెప్తూ ఇదిగో మరి వైఎస్ఆర్ పార్టీని తరిమేసేటువంటి రోజు దగ్గరున్నదని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.